రాప్తాడు సిద్ధం సభ చూసిన తర్వాత రాత్రుల్లో చంద్రబాబు నాయుడికి నిద్ర కూడా పట్టట్లేదట. కలవరిస్తున్నాడు అని చెప్తున్నారు. పక్క రాష్ట్రాలలో కూడా జగన్మోహన్ రెడ్డి ఫాలోయింగ్ ఇంతుందా అని వాళ్ళు పొగుడుతుంటే చంద్రబాబు నాయుడికి కంటిపైన కునుకు రావట్లేదట. అందుకే ఒక ట్రైల్ వేస్తాము అని చెప్పి కుప్పంలో భువనేశ్వర్ చేత పోటీ చేయను అని నిన్న చెప్పించాడు. చంద్రబాబు నాయుడికి వయసు అయిపోయింది, 35 సంవత్సరాలు కుప్పంలో పనిచేశాడు, మనం ఆయనకు రెస్ట్ ఇస్తాం, నేను కుప్పం నుండి పోటీ చేస్తాను అని భువనేశ్వరి ప్రకటించటం ప్రజలందరినీ కూడా ఆశ్చర్యపరచటమే కాకుండా టీడీపీ వర్గాలలో అయోమయానికి గురి చేసింది. ఒక్కసారిగా టీడీపీ గ్రాఫ్ పడిపోయింది. ప్రజలందరూ కూడా ఓడిపోతాడు అనే భయంతోనే చంద్రబాబు నాయుడు తప్పుకుంటున్నాడు అని అనుకుంటున్నారు. మనం అభివృద్ధి చేసి ఉంటే, ప్రజలకు మంచి చేసి ఉంటే మనం ఎందుకు ఓడిపోతాము అని చంద్రబాబు నాయుడికి ఇప్పటికీ కూడా ఆయనకి తట్టట్లేదు. పదే పదే జగన్మోహన్ రెడ్డిని విమర్శించటం తప్ప ఏ రోజు కూడా ప్రజలకు మంచి చేసింది లేదు. కుప్పం ప్రజలకు నీళ్ళందించింది కూడా జగనన్నే అంటే ఇందులో ఏ విధంగా మనం చంద్రబాబు నాయుడు కుప్పానికి మంచి చేశాడు అని ప్రజలందరూ కూడా అనుకోవాలి. ఈరోజు తమిళనాడులో రాప్తాడు సిద్ధం సభ చూసిన తర్వాత 12 లక్షల మంది జగన్ సభలకు వచ్చారు. ఆయన యొక్క ఫాలోయింగ్ విపరీతంగా ఆంధ్రప్రదేశ్లో పెరిగిపోయింది. నవరత్నాలతో ప్రజలందరినీ కూడా సంక్షేమాలతో ఆయన మంచి పాలన అందిస్తున్నాడు అని తమిళ పత్రికలు పొగుడుతున్నాయి జగన్మోహన్ రెడ్డిని. కానీ కళ్ళు లేని కపోతాలకు, రాష్ట్రంలోని టీడీపీ నాయకులకు, జనసేన నాయకులకు జగన్మోహన్ రెడ్డి యొక్క విలువ తెలియట్లేదు. ఒక ఆయన పార్టీ పెట్టి ప్రశ్నిస్తాను అని చెప్పి ప్రశ్నించటం మానేసి కేవలం 20 సీట్ల కోసం టీడీపీతో పొత్తు కోసం వెంపర్లాడుతున్నాడు. 175 నియోజకవర్గాలలో 20 సీట్లు పోటీ చేస్తే 155 నియోజకవర్గాలలో 10 సంవత్సరాల నుండి పార్టీకి కష్టపడిన వాళ్ళు ఏమైపోతారు అని ఈయన గారు ఆలోచించట్లేదు. ఈయన గారే ఆ దత్తపుత్రుడు. మళ్ళీ ఆయనకు రాజకీయాలు కావాలి. కేవలం 20 సీట్ల కోసం ఈయన గొప్పలు చెప్పుకుంటున్నాడు. ఈయన ఎందుకు రాజకీయాలలోకి వచ్చాడు, ఎందుకోసం ఆయన పొత్తులు పెట్టుకుంటున్నాడు, ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నాడు, 20 స్థానాలలో పోటీ చేస్తే అసలు గెలవడు. మొన్న తెలంగాణలో ఎన్ని ఓట్లు వచ్చాయో ప్రజలందరూ కూడా ఏపీలో మళ్ళీ అదే రిపీట్ అవుతుంది అని అనుకుంటున్నారు. ఇటువంటి తరుణంలో కుప్పంలో ఓడిపోతానని చంద్రబాబు నాయుడు పక్కాగా నిశ్చయించుకున్నాడు. ఎందుకంటే 35,000 దొంగోట్లు గత 35 సంవత్సరాల నుండి కూడా ఆయన ఆ దొంగోట్లతోనే, పక్క రాష్ట్రాల ఓట్లతోనే గెలుస్తూ వస్తున్నాడు అనేది వైసీపీ వాదన. అదేవిధంగా 35,000 ఓట్లు తీసేసిన తర్వాత ఖచ్చితంగా కుప్పంలో చంద్రబాబు గెలవడు. సంక్షేమ పథకాలు ప్రజలందరూ తీసుకుంటున్నారు. 35,000 ఓట్లు పోయిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో అని ఒక రాయి విసిరేశాడు. తాను పెనమలూరు నుండి కానీ, భీమిలి నుండి కానీ, మరో రాయదుర్గం నుండి కానీ 2 స్థానాల్లో నిలబడే అవకాశాలు కనబడుతున్నాయి. ఇది చంద్రబాబు పరిస్థితి. ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి పాలనలో సంక్షేమం ఎలా కొనసాగుతుందో, విద్యా వ్యవస్థలో ఎన్ని సంస్కరణలు తీసుకువచ్చాడు, వైద్య రంగంలో ఏమి సంస్కరణలు తీసుకువచ్చాడు, ఈరోజు గ్రామాలలో రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినికులు, ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ బడులు ఏ విధంగా అభివృద్ధి చెందాయో, అక్కా చెల్లెమ్మలకు అమ్మఒడి పథకం, జగనన్న విద్యా దీవెన, విద్యా వసతి, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, నేతన్న హస్తం, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం వంటి పథకాలతో అక్కా చెల్లెమ్మలు ఆర్థికంగా బాగా బలపడ్డారు. జగనన్నే మళ్ళీ మాకు కావాలి అంటున్నారు. రైతులందరూ కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు, విత్తనాలు సకాలంలో అందుకుంటున్నారు. గత ప్రభుత్వంలో లాగా ఎక్కడా ఎరువుల కోసం క్యూ కట్టట్లేదు. రైతుల కన్నీళ్లు లేవు, రైతుల కష్టాలు లేవు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు సంక్షేమ పథకాలు పడుతున్నాయి. ఉచితంగా వైద్యం అందుతోంది.
ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు, వాళ్ళకు కావాల్సిన అన్ని సదుపాయాలు చేస్తున్నారు. మరి జగనన్నే మాకే కావాలి అని వ్యవసాయదారులు అంటున్నారు. అటు అవ్వాతాతలతో కూడా అదే పరిస్థితి. జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగి చంద్రబాబు వృద్ధాప్య పింఛను ఇవ్వడు, జగనన్న వస్తేనే ఇంటి దగ్గరకు సంక్షేమాలు వస్తాయి, మనకు పింఛను వస్తుంది అని అవ్వాతాతలు కూడా అనుకుంటున్నారు. ప్రజలందరూ అర్థం చేసుకోవాలి, మనం ఎవరి పాలన కావాలి, ఎవరు వస్తే మనకి మంచి జరుగుతుంది అనేది తెలుసుకుని ఓటు వేయాలి.